చిన్న ఎరతో పెద్ద చేపను పట్టొచ్చనే సూక్తితో కొద్దిపాటి డిస్కౌంట్తో పెద్ద మొత్తంతో ప్రచారం చేసుకోవచ్చని ఆలోచించింది నగరంలోని ఒక బట్టల షాప్. అంతే, 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వస్త్రాలు అంటూ ప్రచారం చేసుకొని వినియోగదారులకు ఎరవేసి వారిని పోగు చేసుకొని వారితో వారికి తెలియకుండానే వింత చేష్టలు చేయిస్తుంది. వారి ప్రాణాలకు హాని అని తెలిసినా వారి ప్రచార పిచ్చి కోసం ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరడంతో వినియోగదారులని బలిపశువులుగా మారుస్తుంది. ఇంతకీ ఏటా వస్త్రాలయం వారు చేస్తున్న వింత చేష్టలేంటో ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి పండుగ వస్తుంది అంటే బట్టల షాపులకు పండగే పండుగ. కొత్త కొత్త మాల్స్ ఎన్నెన్నో ఆఫర్స్తో ఖాతాదారులను ఆకర్షిస్తూ ఉంటాయి. అది వ్యాపార పరంగా మంచి సంస్కృతి కూడా. కానీ ఇప్పుడు ఆ సంస్కృతిని పక్కదోవ పట్టిస్తూ ఆఫర్ల పేరుతో వినియోగదారులతో వింత చేష్టలు చేస్తుంది ఇక్కడ కొత్తగా ప్రారంభమైన ఒక షాపింగ్ మాల్. ఆ వివరాలు ఏంటో చూద్దాం. నగరానికి నడిబొడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నూతనంగా ప్రారంభించబడిన ఒక షాపింగ్ మాల్లో జరుగుతున్న వింత చేష్టలు ఇప్పుడు చూద్దాం. షాపింగ్ మాల్ అంతా లోపల ఖాళీగా ఉంటుంది. బయట మాత్రం సెక్యూరిటీ సిబ్బందితో ఖాతాదారులకు తక్కువ రేట్లుగా వస్త్రాలు అంటూ ఆశ చూపించి వచ్చిన ఖాతాదారులను రోడ్ల మీదే గంటలు నిలబెట్టి జనాలను పోగు చేయడం, వారి ద్వారా ట్రాఫిక్కి కూడా అంతరాయం కలగజేయడం, జనాలు పెరిగాక వారిలో వారు తోపులాట జరిగేలా చేయటం ఆ మాల్ యాజమాన్యం వ్యాపార టెక్నిక్. దాని ద్వారా మాల్లో కొనుగోలు కోసం జనాలు ఎగబడుతున్నారు అని పబ్లిసిటీ చేసుకోవటం వారి ఉద్దేశ్యం. ఇక వారిని గంటల నిరీక్షణ తోపులాటలతో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మరొక గేమ్ ప్రారంభమవుతుంది. అక్కడ సిబ్బంది 50 రూపాయలకే ఒక తలగడ, 100 రూపాయలకే ఒక చీర, 1000 రూపాయలకే 3 చీరలు అంటూ ఆఫర్ల పేరుతో జనాలని కౌంటర్ల దగ్గర క్యూ పెట్టించి అక్కడ కూడా రష్ క్రియేట్ చేయటం. తర్వాత సేల్స్ మ్యాన్లో ఒక మనిషి ఒక్క పీస్ మాత్రమే అంటూ కనీసం బట్టని చేతితో కూడా పట్టుకునే అవకాశం లేకుండా సేల్స్ మ్యాన్ వస్త్రాన్ని గాలిలోకి విసిరితే వినియోగదారులలో ఒకరు ఆ వస్త్రాన్ని క్యాచ్ పట్టాలి. అలా పట్టుకున్న వాళ్ళకి ఆ వస్త్రం. అలా ఒకరినొకరు తోసుకుంటూ ప్రాణాలు పణంగా పెట్టి గుడ్డిలో మెల్ల అనుకుంటూ ఆ ఒక్క వస్త్రాన్ని చేత్తో పట్టుకుంటే మళ్ళీ దానికి బిల్లు చెల్లించడానికి మరొక గంట క్యూ. మొత్తానికి బ్రతుకు జీవుడా అంటూ 4-5 గంటలు కష్టపడి ఒక్క వస్త్రాన్ని కొనుక్కొని బయటకు తీసుకువచ్చి దాని నాణ్యత చూసి కంగు తినడం ఖాతాదారుల వంతు. బయట చాలా షాపులలో అంతకంటే తక్కువ ధరకే హాయిగా ఎంచుకొని కొనుక్కునే వస్త్రాన్ని ప్రాణాలు పణంగా పెట్టి నాణ్యత లేని వస్త్రం కొని నిరాశతో వెనుక తిరగడం ఖాతాదారుల వంతు అవుతుంది. కానీ ఈ వింత చేష్టలు తెలియని అమాయక వినియోగదారులు పావులుగా మారుతున్నారు. ప్రతిరోజు ట్రాఫిక్ అంతరాయం కలిగిన ప్రక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసులు కూడా వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. పైగా ఆర్టీసీ కాంప్లెక్స్ బయట పబ్లిక్ ఆడియో సిస్టంతో ఊరంతటా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్న ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ప్రక్కనే ఈ మాల్ ఉండటం, వీరి వ్యాపార అభివృద్ధికి ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టడం అన్యాయం. ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు చర్యలు తీసుకునే కన్నా పోలీసులు ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే కదా మంచిది. పిల్లల వల్ల వెళ్తుండడం వల్ల ఇరికైపోతుంది. చిన్నపిల్లలకి ఇస్తామని చెప్పారు, ఒక్కదానికి ఒక్క తిండి కప్పున చిన్నపిల్లలకి ఇవ్వటం లేదు, అక్కడ తోసేస్తున్నారు జనాలు. కానీ అలాగా తోపులాట వల్ల జరుగుతుంది. లోన కౌంటర్లు ఎక్కువ పెట్టారు, తోపులాట అవుతుంది, ఎక్కువ తోపులాట అవుతుంది. అంతే, ఆ దిండుల కోసం ఆఫర్ల కోసం కొత్త షోరూమ్ కనుక బట్టలన్నీ ఎక్కువ ఇవ్వడం వల్ల షోరూమ్ గురించి లేడీస్ అందరిని అట్రాక్షన్ చేసి తోపులాట మంచిది కాదు. సెక్యూరిటీ పరంగా లైన్లో పెట్టి కంట్రోల్ చేస్తే వాళ్ళకి బిజినెస్ బాగుంటుంది, మనకు కూడా బాగా ఉంటుంది. ఫైనల్గా ఫ్రీగా చూడాలి, మెయింటెనెన్స్ చేయాలి.